ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ కి ఇంకా బుద్ధి రాలేదు. భారత్ చేతిలో మ్యాచ్ ఓడిపోయినా పొరుగు దేశం తీరు మాత్రం మారలేదు. పాక్ క్రికెటర్స్ మైదానంలో చేసినటువంటి పనులకి విమర్శలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. పాక్ క్రికెటర్లు మైదానంలో చేసిన వెకిలి చేష్టలపై నెట్టింట్లో చర్చ జరుగుతోంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పాక్ క్రికెటర్స్ తీరుందంటున్నారు. భారతీయులను రెచ్చగొట్టేలా మైదానంలో వెర్రి చేష్టలు చేశారు. బ్యాట్ ని తుపాకీగా చూపాడు పాక్ బ్యాటర్ ఫర్హాన్. సిక్సర్ కొట్టి బ్యాట్ ని గన్ ఫైరింగ్ లా చూపాడు. ఈ వెర్రి ఇక్కడితో ఆగలేదు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న హారిస్ రావు విమానం కూలుతున్నట్టు సైగలు చేశాడు. ఆపరేషన్ సింధూర్లో భారతీయ జెట్ ఫైటర్స్ కూలినట్టు పాక్ పదే పదే ఆరోపిస్తోంది. ఇప్పుడు క్రికెట్ మైదానంలో కూడా భారత్ ని రెచ్చగొట్టేలా ఫైటర్ జెట్స్ కూలినట్టు రౌఫ్ సైగలు చేశాడు. పాక్ క్రికెటర్ల తీరుపై విమర్శలు చేస్తున్నారు. పాక్ మ్యాచ్ తర్వాత పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అమిత్ షా కుమారుడు జైషాన్ని టార్గెట్ చేశారు సంజయ్ రౌత్. ఫర్హాన్ చేష్టలకి బాధ్యులు ఎవరంటారు అంటూ ఆయన ప్రశ్నించారు. జైషాకి భారత రత్న ఇవ్వాలంటూ రౌత్ సెటైర్స్ వేశారు. విపక్షాలపై బీజేపీ నేత అమిత్ మాలవియా సైతం విసురులు విసురుతున్నారు. అయితే పాక్ తో మ్యాచ్ ఆడదంటూ చెప్పిన విపక్ష నేతలే ఫర్హాన్ చేష్టల్ని చూస్తూ ఎంజాయ్ చేశారు.